ఏపీ ప్రభుత్వం రెండో విడత అన్నదాత సుఖీభవ నిధుల విడుదలపైన కసరత్తు చేస్తోంది. గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు పీఎం కిసాన్తో పాటుగా ఈ పథకం నిధులను విడుదల చేసేలా అధికారులు సమాయత్తమవుతున్నారు. దీపావళి వేళ పీఎం కిసాన్ 21వ విడత నిధులు విడుదల చేసేందుకు కేంద్రం నిర్ణయించింది. పీఎం కిసాన్తో పాటుగానే అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు జమ కానున్నాయి. ఈ మేరకు ముహూర్తం ఖరారు చేసింది. రైతులకు కీలక సూచనలు చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం రైతులకు పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నిధుల విడుదల దిశగా కార్యాచరణ సిద్ధమవుతోంది. అక్టోబర్ 18న ఈ రెండు పథకాల నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. దీపావళి వేళ రైతులకు నిధులు అందించాలని కేంద్రం భావిస్తోంది. దీంతో పీఎం కిసాన్తో పాటుగా 3 విడతలుగా అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించడంతో అదే రోజున ఈ పథకానికి సంబంధించిన నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధి 20వ విడత నిధులను ఆగస్టు 2న విడుదల చేశారు. 21వ విడత నిధులను దీపావళికి విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రైతులకు పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నిధుల విడుదల దిశగా కార్యాచరణ సిద్ధమవుతోంది. అక్టోబర్ 18న ఈ రెండు పథకాల నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. దీపావళి వేళ రైతులకు నిధులు అందించాలని కేంద్రం భావిస్తోంది. దీంతో పీఎం కిసాన్తో పాటుగా 3 విడతలుగా అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించడంతో అదే రోజున ఈ పథకానికి సంబంధించిన నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధి 20వ విడత నిధులను ఆగస్టు 2న విడుదల చేశారు. 21న నిధుల విడుదలను దీపావళికి విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. కాగా స్కెడ్యూల్ ప్రకారం ఏప్రిల్, జూలై మధ్య 41.58 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేయాల్సిన నిధుల్ని ఆగస్టు 2న జమ చేశారు. పీఎం కిసాన్ కింద ఏటా 6,000 ఇస్తుండగా అన్నదాత సుఖీభవ కింద 14,000 ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వీటిని కేంద్రంతో పాటు 3 విడతలుగా ఇస్తామని అధికార వర్గాలు తెలిపాయి. దీని ప్రకారం అక్టోబర్ 18న కేంద్రం 2,000, రాష్ట్ర ప్రభుత్వం 5,000 జమ చేస్తాయని సమాచారం. అయితే కౌలు రైతులకు కేంద్రం పీఎం కిసాన్ నిధులు ఇవ్వడం లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే అన్నదాత సుఖీభవ కింద 2 విడతల్లో 20,000 చెల్లించాలని నిర్ణయించింది. దీనిలో మొదటి విడతగా వచ్చే అక్టోబర్లో 10,000 చెల్లిస్తామని వ్యవసాయ శాఖ తెలిపింది. లబ్ధిదారుల జాబితాలను అన్నదాత సుఖీభవ పోర్టల్ ద్వారా గ్రామ స్థాయిలో ధృవీకరణ చేశారు. భూమి లేని కౌలు రైతులు ఈ పథకం కింద లబ్ధి పొందడానికి కౌలు గుర్తింపు కార్డు పొంది ఈ క్రాపులో నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.